జరిగే లోక్సభ ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఇన్ఛార్జీల 5వ జాబితా విడుదలైంది. ఈసారి 7 అభ్యర్థుల జాబితా ప్రకటించారు. అందులో 4 లోక్సభ స్థానాలకు 3 అసెంబ్లీ స్థానాలకు జాబితా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. కాకినాడ ఎంపీ చలమలశెట్టి సునీల్, మచిలీపట్నం ఎంపీ సింహాద్రి రమేష్ బాబు, తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, నర్సారావుపేట ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పేర్లు ప్రకటించారు. ఇక ఎమ్మెల్యే నియోజకవర్గాల విషయానికి వస్తే అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం, అవనిగడ్డ సింహాద్రి చంద్రశేఖరరావు, సత్యవేడు నూకతోటి రాజేష్ పేర్లు ప్రకటించారు. పార్లమెంటుకు శాసనసభ నియోజకవర్గాలకు ఏవైతే పేర్లు చెప్పబోతున్నానో వారందరినీ ఇన్ఛార్జిగా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో ప్రకటిస్తున్నాం. ఇవన్నీ కూడా కాకినాడ ఎంపీ స్థానానికి పార్లమెంట్ నియోజకవర్గానికి చలమశెట్టి సునీల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన బాధ్యతలన్నింటినీ పార్టీ బాధ్యతలన్నింటినీ కూడా ఆయన చూస్తారు. మచిలీపట్నం ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సింహాద్రి రమేష్ బాబు ఎవరైతే ప్రస్తుతం అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారో వారు ఆ పార్లమెంట్ నియోజకవర్గం త్వరగా ఇన్ఛార్జిగా వ్యవహారాలన్నీ చూస్తారు. ఆయన నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పి అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే మనవరకు మంత్రిగా ఉండి శాసనసభ్యుడిగా నెల్లూరు శాసనసభ కార్పొరేషన్ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన పార్లమెంటరీ నియోజకవర్గానికి నర్సరావుపేటలో ఆ బాధ్యతలన్నీ కూడా ఆయన చూస్తారు. తిరుపతి ఎంపీగా ఎస్ఎస్ స్థానంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డాక్టర్ ఎంస గురుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన మొన్న సచివుడు ఎమ్మెల్యే నియోజకవర్గం వచ్చి పెట్టాం. మళ్ళీ ఆయన తిరిగి బ్యాక్కి ఆయన పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆయన పర్యవేక్షించడానికి ఆయన్ని చూడమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే అరకు వ్యాలీకి ఎస్టీ శాసనసభ స్థానానికి మన అక్కడున్న పార్లమెంటు సభ్యులని అక్కడ ఆ ఎమ్మెల్యే స్థానాన్ని పర్యవేక్షించమని చెప్పారు. ఇప్పుడు ఆమెని కాకుండా రాగం మత్స్యలింగం ఆయన్ని ఆ శాసనసభ నియోజకవర్గంలో మరి ఆయన పార్టీ వ్యవహారాలు అన్నీ చూడడానికి వచ్చి ఆయన నియమించడం జరిగింది. అవనిగడ్డకి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ఒక ప్రముఖ వైద్యులైన అంకాలజిస్టు రాష్ట్రంలోనే ఆ తండ్రి గారు కూడా సింహాద్రి సత్యనారాయణ మంత్రిగా చేశారు. వారి అబ్బాయి అయిన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారిని ఆ శాసనసభ నియోజకవర్గానికి ఆయన్ని ఇన్ఛార్జ్గా నియమించడం జరుగుతుంది. సత్యవేడి ఎస్సీకి అసెంబ్లీ స్థానానికి అసెంబ్లీ స్థానానికి ఆ నియోజకవర్గం సంబంధించి నౌకతోటి రాజేష్ వీళ్ళని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వీళ్ళు నియమించడం మరి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు వీరందరినీ కూడా అంటే 4 ఎంపీ స్థానాలు 3 ఎమ్మెల్యే శాసనసభ నియోజకవర్గాలు 4 పార్లమెంట్ నియోజకవర్గాలు 3 శాసనసభ నియోజకవర్గాలకి ఇవాళ వైసీపీ 5వ జాబితాపై పూర్తి విశ్లేషణ మా విజయవాడ ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య మరి వైసీపీ ఇన్ఛార్జ్ల 5వ జాబితా విడుదలైంది. ఎక్కడెక్కడ మార్పులు చేర్పులు జరిగాయి సత్య? కొద్దిసేపటి క్రితమే వైసీపీ ఇన్ఛార్జీల 5వ జాబితా విడుదలైంది. అయితే ముందుగా ఊహించినట్టు పూర్తిస్థాయి జాబితా ఈరోజు ఇస్తారని అందరూ భావించారు. ఇప్పటికే సుదీర్ఘకాలం టైం తీసుకున్నారు 4వ జాబితా తర్వాత. అయినప్పటికీ కూడా క్యాండిడేట్ల విషయంలో ఎవరు దొరక్కపోవడంతో ఇక అరాకొరగా ఒక 7 మందితో జాబితాను విడుదల చేశారు. 4 ఎంపీ స్థానాలకు 3 ఎమ్మెల్యే స్థానాలకు మాత్రమే జాబితాను విడుదల చేశారు. దీంట్లో కూడా అనేక మార్పులు చేర్పులు కూడా చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మెయిన్గా తీసుకుంటే కనుక అరకు వ్యాలీ ఎస్టీ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే స్థానానికి రేగ మత్స్యలింగం పేరును ఖరారు చేశారు. కాకినాడ ఎంపీ స్థానానికి చలమలశెట్టి సునీల్ గతంలో అక్కడి నుంచి వంగా గీత పోటీ చేస్తారని చెప్పారు. అక్కడి నుంచి ఆమెను పిఠాపురంకి ఎమ్మెల్యే స్థానానికి మార్పు చేసినందున చలమలశెట్టి సునీల్ గతంలో కూడా వైసీపీ తరపున
పోటీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక కాకినాడ ఎంపీ స్థానానికి మచిలీపట్నం ఎంపీ స్థానానికి సింహాద్రి రమేష్ బాబు ప్రస్తుతం అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ను మచిలీపట్నం ఎంపీ స్థానానికి పోటీ చేసే విధంగా ఇన్ఛార్జిగా నియమించారు. అదేవిధంగా అవనిగడ్డ స్థానానికి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ప్రముఖ ఆంకాలజిస్టు డాక్టరు ఈయన్ను అవనిగడ్డ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయించే విధంగా నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించారు. అదేవిధంగా నర్సరావుపేట ఎంపీ స్థానానికి నెల్లూరు జిల్లా సిటీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను ఇక్కడికి తరలించారు. అయితే అనిల్ కుమార్ యాదవ్ ఎట్టి పరిస్థితుల్లో తాను ఎంపీ స్థానానికి వెళ్ళను, నెల్లూరు నుంచే పోటీ చేస్తా అని పదే పదే చెప్తూ వచ్చారు. గత 1.5 సంవత్సరాలుగా సవాలు కూడా మీడియా ముఖంగా చెబుతూ వచ్చారు. ఇక్కడి నుంచే పోటీ చేస్తా, గెలుస్తా, మళ్ళా అసెంబ్లీలోకి వస్తా అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన అక్కడి నుంచి మార్చి నేరుగా నర్సరావుపేటకు తరలించారు. నర్సరావుపేటలో ఆయన ఎంపీ స్థానానికి ఆయనకు అవకాశం కల్పించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన ఇంకా సుముఖంగా అసంతృప్తిగానే నర్సరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని అంగీకరించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సత్యవేడు ఎస్సీ స్థానానికి నోకతోటి రాజేష్ ఎవరైతే ఉన్నారో ఆయన్ను బరిలోకి దించాలని నిర్ణయించారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సత్యవేడు నుంచి ఎమ్మెల్యేను ఆదిమూలంను తిరుపతి పార్లమెంటుకు పోటీ చేయించాలనుకున్నారు. అయితే ఆయన ఇక ధనం మీకు నమస్కారం అని చెప్పడంతో ఆయన్ను సత్యవేడుకు తప్పించి అదేవిధంగా నోకతోటి రాజేష్కు అక్కడ అవకాశం కల్పించిన పరిస్థితి అయితే ఉంది. ఇక తిరుపతి ఎస్సీ ఎంపీ స్థానానికి చివరకు తిరిగి మళ్ళా అక్కడ ఎవరైతే పోటీ చేశారో గురుమూర్తి అతన్నే పోటీ చేయించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. దీంతో పాటు మరొక కీలకమైన లిస్టును కూడా ఈరోజు విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గుంటూరు పార్లమెంటు స్థానానికి అభ్యర్థులు లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక చివరకు రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డిని గుంటూరు పార్లమెంటుకు ఇన్ఛార్జిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ముందు నుంచి ఊహిస్తున్నట్టుగానే మాగుంటను కావాలని పదే బాలినేని కోరినప్పటికీ కూడా దాన్ని తిరస్కరించి చివరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని దానికి ఇన్ఛార్జిగా నియమించారు. అదే సమయంలో అదే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కందుకూరు అదేవిధంగా సంతనూతలపాడు కావలి నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించారు. అంటే 3 అసెంబ్లీ స్థానాలకు అదేవిధంగా పార్లమెంట్ స్థానానికి కూడా ఇన్ఛార్జిగా చెవిరెడ్డిని నియమించారంటే ఆ స్థానాల్లో వారికి అభ్యర్థులు దొరకటం లేదని చెబుతున్నారు. మరోవైపు కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చినటువంటి బొత్స సత్యనారాయణ కావచ్చు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు 175 సీట్లలో పోటీ చేస్తామని వైసీపీ జనసేన కానీ టీడీపీ కానీ చెప్పగలుగుతా అంటూ మరలా వారి మధ్య పొత్తు కుదిరిన తర్వాత కూడా ఇదే మాటలు పదే చెప్పడం, ఏదైతే జనసేన మేము సంసిద్ధమని కొన్ని చోట్ల పోస్టర్లు వేసిన చోట లేదా టీడీపీ పోస్టర్లు వేసిన చోట ఆ సీట్ నుంచి తమ అభ్యర్థి ఖచ్చితంగా పోటీ చేస్తారని చెప్పగలరా అని చెబుతూ ఇదంతా కూడా హాస్యాస్పదంగా ఉందనే విధంగా వ్యాఖ్యానించారు. అయితే నిజానికి టీడీపీ జనసేనలకు అభ్యర్థులు దొరకపోవడం కాదు, అభ్యర్థులు పోటెత్తున్నారనేది మనం చూస్తుంటే అర్థమవుతుంది. అదే సమయంలో ఇక్కడ వైసీపీకి అభ్యర్థులు లేక 3-4 అసెంబ్లీ స్థానాలకు ఒక పార్లమెంటు స్థానానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వారిని ఇన్ఛార్జిగా నియమించడం, అదేవిధంగా గుంటూరు పార్లమెంటుకు ఎవరూ దొరకపోవడంతో రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి విజయసాయి రెడ్డిని ప్రస్తుతానికి తాత్కాలికంగా ఇన్ఛార్జిగా నియమించడం లాంటి చేస్తున్నారని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. కాబట్టి నిజానికి అభ్యర్థులు దొరకంది టీడీపీ జనసేన కాదు వైసీపీకి. ఎందుకంటే ఈ వైసీపీ పార్టీ పూర్తి స్థాయిలో గత కొంతకాలంగా యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేకత అనేది బాగా పెరిగిపోవడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకు రావడం లేదనేది ఈ రోజు ప్రకటించిన లిస్టు ద్వారా సుస్పష్టమైంది. అదే సమయంలో టీడీపీ జనసేనను ఎదురుదాడితో విమర్శిస్తే తమ యొక్క అసమర్థత బయటపడకుండా ఉండేందుకు ప్రయత్నం చేశారు సజ్జల. అయినప్పటికీ కూడా ఈ లిస్టు చూసిన వాళ్ళు ఎవరికైనా సరే ఇంత సుదీర్ఘకాలం వేచి చూసా కేవలం 7 పేర్లు మాత్రమే లిస్టును విడుదల చేయడం కూడా చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. పార్టీ వర్గాలు కూడా ఈ లిస్టు చూసాక చెప్పొచ్చు మా వాళ్ళు ఓడిపోతారని కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. సుమిత్ర.